కాసేపట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా భేటీ కానున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో ఎఫెక్ట్ పై ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రాల్లో పెట్రోలియం, డీజిల్, గ్యాస్ సప్లైపై చర్చించనున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధరల పెంపును కంట్రోల్ చేస్తూ సుంకాలను భారీగా తగ్గించింది. కేంద్రం పెట్రోల్ పై వ్యాట్ ను 3% తగ్గించగా డీజిల్ పై వ్యాట్ మొత్తం ఎత్తేసింది. వీటితో పాటు కీలక అంశాలపై మోడీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ముఖ్యమంత్రులతో కాసేపట్లో ప్రధాని మోదీ వర్చువల్ గా భేటీ కానున్నారు. అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 6:30కు ఈ భేటీ ఉంటుంది. వర్చువల్గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఎక్సెప్ట్ పోల్ బౌండ్ స్టేట్స్ అంటే 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న ఆ 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్గా భేటీ అవుతారు. ప్రధానంగా వెస్ట్ ఏషియా కంట్రీస్లో ఉన్నటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు అనేది కూడా తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, భారత్లో తీసుకోవాల్సినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు యాక్ట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా భేటీలను నిర్వహిస్తున్నారు. కీలకంగా కొన్ని కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఇంటర్ మినిస్టీరియల్ ఒక గ్రూప్ని కూడా క్రియేట్ చేసింది. ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆ గ్రూప్ అనేది కూడా వర్కౌట్ చేస్తుంది. ఇక తాజాగా ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి కీలక భేటీలో రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రధానికి వివరించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో గ్యాస్కి సంబంధించినటువంటి, ముఖ్యంగా ఎల్పిజికి సంబంధించినటువంటి కొరత కావచ్చు, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన కొరతకు సంబంధించి చాలా వరకు ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కన్సర్న్స్ని తీర్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సరిపడా పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు, లేకపోతే ఎల్పిజికి సంబంధించినటువంటి సరఫరా అంతా కూడా చేస్తూ ఉంది. ఇక చాలా వరకు వదంతులు ఎక్కువగా ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, టీమిండియా స్పిరిట్ తోటి అన్ని రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. లాస్ట్ టైం పార్లమెంట్లో ప్రధాని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే అన్ని పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా కలిసికట్టుగా ఈ విపత్కరమైనటువంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా పిలుపునిచ్చారు. కాబట్టి రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులపైనే ఎక్కువగా ఈ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కీలకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, సిఎస్ కావచ్చు, వీరందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ముఖ్యంగా ఎల్పిజికి సంబంధించి, అలాగే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి కొరతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చకు వస్తాయి. ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ పైన కూడా భారత ప్రభుత్వం ఫోకస్ చేసింది. కీలకంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు అనేది కూడా తెప్పించుకుంటుంది. ఇక రాష్ట్రాలకు సంబంధించి ఎల్పిజి కావచ్చు, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి సరఫరా పైన కూడా స్పెషల్గా మానిటరింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు కీలకంగా కేవలం గృహ అవసరాల కోసం మాత్రమే, అంటే డొమెస్టిక్ వినియోగానికి మాత్రమే సిలిండర్లకు సరఫరా అనేది చేస్తూ వచ్చారు. బట్ ఈరోజు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వీటికి సంబంధించి డొమెస్టిక్ కాకుండా మిగతా వ్యాపారాలకు సంబంధించినటువంటి అవసరాలకు ఏవైతే సిలిండర్లు వాడతారో వాటికి సంబంధించినటువంటి సరఫరాను కూడా 70% పెంచినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక వాటితో పాటు పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి వ్యాట్ను తగ్గించడం, ఇక ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులను ఆధారంగా చేసుకొని వాటిపైన కూడా నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా లాక్డౌన్కి సంబంధించినటువంటి వదంతులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇద్దరు కీలక మంత్రులు, ఒకరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఆ వదంతులను కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ రావు, కానీ రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు, వాటికి తదునుగుణంగా వాటికి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ప్రధానితో జరగబోయేటువంటి భేటీలో, ముఖ్యంగా వర్చువల్ కాన్ఫరెన్స్లో వాటిపైన ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. శిరీష.